విజయనగరం మండల పరిధి ద్వారకపూడిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారులో డోర్ వేసుకుని ఉన్న 4 పిల్లలు ఊపిరాడక మృతి చెందారు. చిన్నారుల మృతదేహాలను మహారాజా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారులు ఆడుకుంటూ కారులోకి ఎక్కి కూర్చున్నారు. తర్వాత కారు డోర్ తీసేందుకు చిన్నారులు ప్రయత్నించినా వాళ్ళకి వీలు కాలేదు. డోర్ ఆటోమేటిక్ లాక్ పడడంతో చిన్నారులు ఊపిరాడక తుది శ్వాస వదిలారు. ఈ ఘోరమైన ఘటనతో గ్రామమంతా విషాదం నెలకొంది. కారులోని చిన్నారులు ఊపిరందక పడుతున్న నరకయాతనను ఎవరూ గుర్తించకపోవడంతో చివరికి ముక్కుపచ్చలారని పసివాళ్లు విగత జీవులుగా మారిపోయారు. ఒకే ఇంటిలో ఇద్దరు వేరువేరు కుటుంబాల నుంచి మరో 2 మృతి చెందారు. ఆడుకుంటూ కారులో ఇరుక్కుపోయారని, ఊర్లో శుభకార్యంలో అందరూ ఉండిపోవడంతో గుర్తించలేకపోయామని చెబుతున్నారు. కళ్ల ముందు తిరిగాడే చిన్నారులు లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు గ్రామస్తులు. విజయనగరం మండల పరిధి ద్వారకపూడిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారులో డోర్ వేసుకుని ఉన్న 4 పిల్లలు ఊపిరాడక మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, ఎప్పుడు జరిగింది ఇది? ఆ కారులో ఉన్నటువంటి ఆ చిన్నారులని ఎప్పుడు చూశారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ఈరోజు చూసుకున్నట్లయితే ద్వారపూడిలోని సంబంధించి ఈ 4 చిన్నారులు మృతి చెందారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే నిన్న మధ్యాహ్నం ఏదైతే అక్కడ ద్వారపూడిలో ఒక పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లి నేపథ్యంలో పిల్లలందరూ కూడా లోకల్ గా ఆడుకుంటున్నారు. ఈ సందర్భంలో ఏదైతే భోజనాల అనంతరం, మధ్యాహ్నం భోజనాల అనంతరం పూర్తిగా వాళ్ళందరూ కూడా పిల్లలందరూ కూడా ఆడుకోవడం జరుగుతుంది. అయితే తల్లిదండ్రులు కూడా పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈ పిల్లలు ఏదైతే ద్వారపూడిలోని ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఆ వాటర్ ట్యాంక్ దగ్గర కార్లు పార్క్ చేసుకుంటూ ఉంటారు. అయితే 3 రోజుల క్రితం పరమేశ్ అనే ఒక ఆయన అక్కడ ఆ కారు అక్కడ పార్క్ చేసి 3 రోజుల క్రితం ఒక పెళ్లి నిమిత్తం వాళ్ళు రావడం జరిగింది. ఆ కారును అక్కడ ఏదైతే పార్క్ చేశారో ఆ పార్క్ చేసిన అనంతరం ఆ కారుకి పార్క్ చేసిన తర్వాత లాక్ వేయడం మర్చిపోయాడు. అయితే ఈ నేపథ్యంలో పిల్లలు ఆడుకునే సందర్భంలో పూర్తిగా ఆ కారు డోర్లు తీసుకుని లోనికి వెళ్ళడం జరిగింది. లోనికి వెళ్ళడంతోనే ఒకసారిగా లాక్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయాయి. దీంతో డోర్ లాక్ బయటకు తీసుకోలేక పిల్లలందరూ కూడా 4 కూడా అస్వస్థతకు గురై తీవ్ర ఇంకా స్పృహ కోల్పోయారు. అయితే ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అయితే పూర్తిగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం కూడా రాకపోవడంతో పూర్తిగా వెతుకులాడారు. పూర్తిగా ఏవైతే చుట్టుపక్కల సరౌండింగ్స్ లో ఉన్న చెరువులు, నూతులు అన్నింటినీ కూడా వాళ్ళు పూర్తిగా గమనించడం, అన్ని వెతుకులాట చేశారు. అయినప్పుడు కూడా ఎవరు రాకపోవడం, ఎక్కడ కనిపించకపోవడంతోనే ఒక భవన నిర్మాణ కార్మికురాలు అక్కడ ఆ కారులో అద్దం దగ్గర చూసుకుంటున్న నేపథ్యంలో ఆ 2 పిల్లలు మాత్రం కొట్టుకునే సందర్భంలో వాళ్ళు కనిపించారు. అయితే వెంటనే ఆమె పక్కనున్న బంధువులకి సమాచారాన్ని చేరవేసింది. వెంటనే కారు అద్దాలను పూర్తిగా పగలగొట్టి వాళ్ళ 4 కూడా తీయటం జరిగింది. చిన్నారులు 4 కూడా అప్పటికే తీవ్ర అస్వస్థ ఉండడం, ఇద్దరైతే పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవటం జరిగింది. అలాగే వీళ్ళందరినీ వెంటనే హుటాహుటిన ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకి ప్రాథమికంగా చూసిన తర్వాత వైద్యులు పూర్తిగా వీళ్ళు చనిపోయినట్టు నిర్ధారణకు రావడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు పోస్ట్ మార్టం నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు పోస్ట్ మార్టం నిర్వహించి ఆ యొక్క బాడీని పూర్తిగా వాళ్ళ బంధువులకి అప్పగించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే వీళ్ళ ఏదైతే కారులో డోర్ లాక్ అయిపోవటం, ఈ సందర్భంలో వాళ్ళు బయటికి రాలేకపోవటం, ఇవన్నీ కూడా చాలా విషాదకరమైన వార్తగా చెప్పుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు అయితే మరి వాళ్ళ ఆవేదనకి వర్ణనాతీతం అని చెప్పొచ్చు. రోధిస్తూ రాత్రంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఈ మనం చూస్తున్న మార్చి అనంతరం ఈ 2 డెడ్ బాడీస్ చూసుకున్నట్లయితే వీళ్ళు అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కూడా అక్కా చెల్లెళ్ళు. వీళ్ళు చారులత అనే ఒక అమ్మాయి, అలాగే జస్త్రిత అనే ఒక అమ్మాయి, వీళ్ళిద్దరు కూడా అక్క చెల్లెళ్ళు. ఒకే ఇంట్లో 2 మృతి చెందడం జరిగింది. చాలా తీవ్ర విషాదమైన ఘటన ఇది. అలాగే ఇంకొకరు చూసుకున్నట్లయితే అన్న చెల్లెల యొక్క కొడుకు, కూతురు ఇద్దరు కూడా మృతి చెందడం జరిగింది. ఉదయ్ అలాగే మనస్విని, వీళ్ళిద్దరూ కూడా మృతి చెందడం జరిగింది. వీళ్ళు చాలా పూర్ ఫ్యామిలీస్. వీళ్ళ ఫ్యామిలీస్ కూడా చూసుకున్నట్లయితే ఒకరు కళాశీగా పనిచేసిన వాళ్ళు, ఒకరు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసిన వాళ్ళు. వీళ్ళ యొక్క వాళ్ళ పిల్లలు చాలా అల్లారుముద్దుగా పెంచుకునే వాళ్ళు. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఆ గ్రామంలో, ఆ వీధిలో కూడా
పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ కూడా చాలా సన్నిహితంగా ఉంటూ చాలా సరదాగా ఉండేవాళ్ళు. ఈరోజు వీళ్ళు లేరన్న వార్తను మేము వెళ్ళలేకపోతున్నాం అనేది చెప్పుకునే పరిస్థితి కూడా ఉంది. మరి కాసేపట్లో పూర్తిగా వీళ్ళ బాడీస్ అన్నింటినీ కూడా పోస్ట్ మార్టం నిర్వహించి వెంటనే ఆ గ్రామానికి తరలించి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రావణి. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.